టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సో ఈ సినిమాలో అందరికీ ఇప్పుడు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే సోనాక్షి ఒకటి, ఇంకోటి నమ్రత గారి సిస్టర్ శిల్ప గారు. ఏంటి వాళ్ళిద్దరిని పెట్టడానికి రీజన్ ఏంటి? తెలుగు వాళ్ళని కాకుండా వాళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి హిందీ మార్కెట్ని కూడా మీరు క్యాప్చర్ చేద్దామనా లేదా? అన్నీ అండి, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే ఆర్ గుడ్ యాక్టర్స్, మంచి యాక్టర్స్ అని చెప్పి అనుకున్నాం. ఈ క్యారెక్టర్స్కి సూట్ అవుతారు అనుకున్నాం. ఇప్పుడు పిశాచి అన్నప్పుడు ఎప్పుడో అమెరికాలో నుంచి తీసుకొచ్చి పెట్టలేం కదా, అలాంటి ఫీచర్స్ ఉండలేవు కదా. ఎండ్ ఆఫ్ ది డే సోనాక్షి చేసిన హిందీలో ఉన్న అమ్మాయి అయినా సరే తెలుగు అమ్మాయి లాగానే అనిపిస్తుంది, సౌత్ ఇండియన్ అమ్మాయి లాగా అనిపిస్తుంది. సో క్యారెక్టర్ సూట్ అవుద్ది అని చెప్పి అనుకుని పెట్టడం. అట్ ద సేమ్ టైం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించారు ప్రొడ్యూసర్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను హిందీలో తెలిసి ఉండొచ్చు, భాగ్య ద్వారా నోటెడ్ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం సోనాక్షి ఈజ్ ఆల్సో వెల్ నోన్. సో అప్పుడు ఫిల్మ్కి వైబిలిటీ కూడా బాగుంటుంది. సో ఆ సెక్షన్లో కూడా ఆలోచించారు. అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అని చెప్పి. ఓకే, శిల్పా గారిది ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ సర్ప్రైజ్ అంటే ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయగలరు అని చెప్పి ఓన్లీ ప్రొడ్యూసర్ వాజ్ ఏబుల్ టు సీ దట్ షీఈ్ యాప్ట్ అని. కానీ తను ఒక చిన్న ఆ క్యారెక్టర్కి బాగా యాడ్ చేసింది. 33 years అయిపోయిందా బ్రహ్మ మోహన్ బాబు గారు? ఐ థింక్ అవును. దాని తర్వాత తను మళ్ళీ యాక్ట్ చేయటం ఇదే తెలుగులో. అంటే సుధీర్ బాబు గారి కోసమా లేకపోతే సినిమా కోసమా, తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ కోసమా? తన కోసం, తన కెరియర్ కోసం. బికాస్ షీస్ గాట్ దట్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. అంటే మధ్యలో ఆ బ్రేక్ తీసుకోవడానికి కారణం తను చెప్పిన దాన్ని బట్టి తనకి ఫ్యామిలీ, పిల్లలు, తన రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉన్నాయి. సో షీ కుడెంట్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యాక్టింగ్. సో ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యారు అండ్ షీ వాంట్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఫీల్ వాట్ షీ లైక్స్. కానీ షాక్ అయ్యారా అందరూ? మహేష్ గారు, నమ్రత గారు ఈ క్యారెక్టర్కి తను యాక్సెప్ట్ చేసి తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు శిల్ప గారు అనగానే? అంటే తన ముందే చెప్పు ఉంటుంది, తన ముందే యాక్టింగ్ చేయాలనుకుంటుంది. ఐ థింక్ నమ్రత ఆల్సో ప్రపోజ్డ్ హర్ నేమ్ టు ప్రొడ్యూసర్. ఓకే, they were thinking of some other project together or something like that. ఆ టైప్లో డిస్కషన్ అయినట్టుంది. దెన్ ప్రొడ్యూసర్ ఆల్సో ప్రపోజ్ బికాస్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్. ఓకే, నమ్రత గారి సైడ్ నుంచి ప్రపోజల్ వచ్చింది. శిల్ప గారు ఎలానో రీ ఎంట్రీ ఇచ్చేసారు, అలానే నమ్రత గారు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్ సో. షీ డజంట్ లుక్ లైక్ షీ వాంట్స్ టు డూ ఫిల్మ్స్. షీ ఈస్ వెరీ హ్యాపీ ఇన్ హర్ స్పేస్. అంటే ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మంచిగా. సో వాళ్ళ మదర్ నీడ్ ఇప్పుడు అంతగా అవసరం ఉండదు. మేబీ ఇప్పుడు శిల్ప గారు కూడా సాక్రిఫైస్ చేసింది దీనికే కదా, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం. నమ్రత గారు కూడా సేమ్. మేబీ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్, అంటే మనకి లైఫ్లో ఒకటే గోల్ ఉండాలని లేదు, రూల్ లేదు కదా. లైఫ్లో రకరకాల గోల్స్ ఉంటాయి. ఆ మూమెంట్లో బిఫోర్ మ్యారేజ్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. రైట్ నౌ షీఈ్ నాట్ సో ప్యాషనేట్ ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్. మేబీ నేను తన ఇంటర్వ్యూస్ కానీ తనతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే షీ డజంట్ వాంట్ టు డూ ఎనీ ఫిల్మ్స్. దట్ ఈస్ వాట్ ఇస్. శిల్పా గారు అయితే కనుక మేబీ షీ గేవ్ అప్ ఫర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బట్ షీ స్టిల్ హ్యాస్ దట్ గోల్. నమ్రత గారి గోల్ వేరే అయి ఉండొచ్చు. Maybe she wants to take care, give a proper launch for Sitara, Gautam, could be, or be a good support for Mahesh and Mahesh activities కానీ చూసుకోవడం. సో షీస్ గాట్ ఎ డిఫరెంట్ గోల్. రైట్, ఎక్కువ గౌతమ్ ప్రాపర్ లాంచ్ కన్నా కూడా సితారా ప్రాపర్ లాంచ్కి ఎక్కువ ఆలోచిస్తున్నారంట ఫ్యామిలీ అనేది బయట. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. సితారా ఈజ్ మోర్ ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తారు టు సర్టన్ ఎక్స్టెంట్. అట్లీస్ట్ షీ లైక్స్ doing Instagram reels కానీ they're supporting. Okay, at the same time Gautam likes in his own way. Okay, so ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారే కానీ వాళ్ళ ఫాదర్ అలానే ఉంటారు కదా, ఎక్స్ట్రోవర్ట్ కదా ఆయన కూడా చెప్పాలంటే. అసలు ఎక్కడ మహేష్ ఈజ్ వెరీ ఇంట్రోవర్ట్. అంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి బాగా మాట్లాడతాడు కానీ బట్ ఇఫ్ యూ సీ ద కాన్వర్సేషన్స్ అండ్ ఆల్ ఆల్సో ఈజ్ వెరీ లెస్ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, తక్కువ మాట్లాడతారు. బట్ హీ కెన్ క్రాక్ సమ్ మన అసలు విపరీతంగా కింద పడి నవ్వేస్తాం అట్లాంటి జోక్స్. టైమింగ్ బాగుంటుంది, జోక్ టైమింగ్. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ జనరల్గా ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఎ న్యూ సెట్ ఆఫ్ పీపుల్తో కూర్చున్నప్పుడు దెన్ హీ ఆల్వేస్ టాక్ లెస్ అండ్ హీ లిజన్స్ మోర్. ఓకే, కానీ ఇప్పుడు మహేష్ గారు అబ్జెక్షన్ ఏమైనా పెడుతున్నారా నమ్రత గారికి? వద్దు, ఫ్యామిలీని చూసుకుంటే సరిపోతుందని ఇట్లాంటివి అట్లా ఏమన్నా? కూతురిని ఆపడలేదు ఎవరిని, అసలు మన సిస్టర్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే కదా. హీఈస్ నెవర్ అగెయిన్స్ట్ ఎనీథింగ్. ఇప్పుడు మంజులా గారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫ్యాన్స్ ఫస్ట్లో వద్దన్నారు కానీ బట్ మహేష్ వాజ్ ఆల్వేస్ నీకు ఇష్టం ఉంటే చేయి టైప్లోనే ఉన్నాడు. హీ నెవర్ స్టాప్.
ఇప్పుడు మంజుల గారు హీరోయిన్ అవుతా అన్న టైంలో అసలు ఫ్యాన్స్ కూడా ఒప్పుకోలేదు ఎందుకో. అవును, అప్పుడు పెద్ద ఇష్యూ అది. అప్పట్లో ఏంటంటే ఏమో అప్పుడున్న సినారియోస్ వేరు, ఇప్పుడున్న సినారియోస్ వేరు. ఓకే. కానీ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోస్ ఎంతమంది వస్తున్నారో హీరోయిన్స్ కూడా అంతమంది వచ్చేలాగా ఉన్నారు. ఇప్పుడు మంజుల గారి అమ్మాయి ఫుల్ ఎక్కడ చూసినా ఆ అమ్మాయి వైరల్ అయిపోతుంది ఈ జ్యువెలరీ యాడ్ తర్వాత. చాలా చాలా బాగున్నారు. భారతి ఒకళ్ళు ఉన్నారు, రమేష్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఫిల్మ్ చేస్తుంది, తేజ గారు డైరెక్షన్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మరి ఐ డోంట్ నో స్టార్ట్ అయిందో అనౌన్స్ అయితే చేశారు అనుకుంటాను. నేను బై మిస్టేక్ చెప్పేసాను, లేకపోతే షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, షీ వాంట్స్ టు డూ. సో ఇప్పుడు 3 హీరోయిన్స్ వస్తున్నారు అయితే. ఇంకోరు సితారా ఇంకా చాలా టైం ఉంది కదా ప్రస్తుతానికి అయితే. వీళ్ళిద్దరు ఆల్రెడీ లాంచింగ్ రెడీగా ఉన్నారు. ఓకే. భారతి ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఎ ఫిల్మ్ ఐ థింక్. అండ్ జాన్వి కూడా షూర్గా ఒక 4-5 monthsలో ఏదో ఒక సినిమా ఉంటుంది. అవును. సితారాకి అయితే టైం ఉంది, మేబీ ఇంకొక 4-5 years. సో 3 హీరోస్ 3 హీరోయిన్స్. 3 హీరోస్ అండ్ మీ ఇద్దరు 2 sons. అవును. జయకృష్ణ, ఓ రమేష్ గారు అబ్బాయి. రమేష్ గారు ఆల్రెడీ జయదేవ్ గారు అబ్బాయి ఉన్నారు కాబట్టి. అంటే ఒకటైతే తక్కువగా చూడకూడదు. మా ఫ్యామిలీ నుంచి 10 మంది 20 మంది 30 మంది అని రావచ్చు, బట్ వాళ్ళు బాగున్నారంటే సక్సెస్ అవుతారు. సో ఫ్యామిలీ నుంచి వచ్చిన వెంటనే ఏదో ఈజీ అయిపోద్ది అని నెగిటివ్గా చూడడం కూడా తప్పే. బికాస్ నేను చూశాను, నేను స్ట్రగుల్ అయింది, నాకు తెలుసు. అండ్ ఐ వాస్ సేయింగ్ ఇన్ అదర్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇప్పుడు మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే కనుక ప్రొడ్యూసర్స్ గేట్ దగ్గర నుంచి లోపల తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారు. వాళ్ళు మనకి వర్త్ లేదు అనిపించినప్పుడు నో చెప్పేస్తారు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు వాళ్ళు గేట్ దగ్గరే చెక్ చేసి వాళ్ళు నిజంగా ఎంత టాలెంట్ ఉంది అక్కడే నో చెప్పేస్తారు. సో బేసికల్లీ చెప్పాలంటే ఒక కాఫీ ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో మిగతాదంతా చెప్పాలంటే అందరికీ సేమే. వాళ్ళకు ఉండాల్సిన స్ట్రగుల్స్ వాళ్ళకుంటాయి, వీళ్ళకి ఉండాల్సిన స్ట్రగుల్స్ వీళ్ళకుంటాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఐ నో దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్, మీరు నెగిటివ్గా చెప్పకపోయినా దెర్ ఇస్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ దాట్ ఆల్సో. తీసుకునేవాళ్ళు చూసేవాళ్ళు కూడా. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి 10 మంది వస్తున్నారు, 6 వస్తున్నారు, అబ్బో ఇన్ని చూడాలరా, ఇది మైండ్ సెట్. ఆడియన్స్ ఏంటంటే ఎప్పుడు ఫ్యామిలీ నుంచి వస్తే ఇప్పుడు ఈయన రుద్దుతారు మన మీద అన్న టైప్లో అనుకుంటారు. అది పాత రోజుల్లో ఉంది అనుకుంటే, ఇప్పుడు ఉందా? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లోనే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు లేదు. ఇప్పుడు నిజంగా థియేటర్కి కథ బాగా ఉండి కంటెంట్ దట్ ఈస్ ద కామన్ ప్లాట్ఫామ్ ఉంటే వెళ్ళిపోతున్నారు. I'm just saying this in case you are saying ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కష్టపడి వస్తారు, బ్యాక్గ్రౌండ్ అదే మీరే చెప్తున్నారు. అవును, అదే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చాలా ఈజీగా వస్తుంది అనుకుంటారు. లేదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి నా దృష్టిలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన చాలా ఈ కష్టం. ఎందుకు అంటే ఇదే మైండ్ సెట్. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ఈజీ అవుద్ది అని అంటారు మీరే. రావడం వరకు ఈజీ అదన్నారా? అప్పుడు అదే మైనస్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ ఈజీగా వచ్చేసిందిరా ఛాన్స్, మైనస్లో స్టార్ట్ అవుతున్నారు. అదే మనకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు 0లో స్టార్ట్ అవుతారు. సో దిస్ ఆల్వేస్ దట్ నెగటివ్ టచ్తో చూస్తారు. సో బేసికలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్ని లేకపోని, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. మీరేంటి, మీరు ఎలా కనెక్ట్ అవుతారు. సో వాళ్ళకేదో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సేమ్ వీళ్ళకి కూడా ఉంటుంది. స్మాల్ ఎగ్జాంపుల్ సార్, తేజస్ హజ్జా 0 బ్యాక్గ్రౌండ్ వచ్చాడు, హనుమాను మెరాయ్ 2 సినిమాలు నిలబెట్టాయి తను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక షోలో జగపతి బాబు గారు అడిగితే, ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్లతో చేయాలంటే నీ రేంజ్ పెరిగింది కదా అని చెప్తే, పెద్ద స్టార్ల దగ్గర ఎప్పుడు కూడా అంటే పెద్ద స్టార్లతో వర్క్ చేయడం అనేది చాలా ఈక్వల్ ప్లాట్ఫామ్ రావడం అనేది ఇంకా బెస్ట్ అండి. ఎప్పుడు కూడా ఇది ఉంటుంది కదా, ఈ ఫైటింగ్ అనేది అది చిన్న లెవెల్లోనే ఉంటుంది, పై లెవెల్లో ఉండదు. పై లెవెల్లో ఓన్లీ కొలాబరేషన్ ఉంటుందని ఒక సింపుల్ ఆన్సర్ చెప్పాడు. అంటే మనం ఆలోచించే విధానం, మెచ్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, చెప్పాలనుకుంటే ఆయన పెద్దగా ఎంకరేజ్ ఏం చేయరు, మీ టాలెంట్ అని చెప్తారు మీకైనా. ఇనిషియల్గా ఒక 2-3 సినిమాలకు వచ్చి ఉంటారు మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, తర్వాత నేను చూడలేదు ఇంకా. వచ్చి ఉండొచ్చు, రేపు ఫ్యూచర్లో వచ్చి ఉండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఇప్పుడు మీరు అదే అంటారు, ఓకే ఇప్పుడు ఈ సినారియో చూద్దాం. ఇప్పుడు నాకు ప్రభాస్ తెలుసు, అల్లు అర్జున్ తెలుసు, గంటలు నేను వాళ్ళతో పాటు స్పెండ్ చేసిన రోజు ఉంది. ఇప్పుడు నేను కావాలి అని ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. అవును. అప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు ఏంటి, మహేష్ బాబు బావ సుధీర్ బాబు,
ఇప్పుడు వచ్చినప్పుడు మహేష్ బాబు వచ్చినప్పుడు ఏమంటారు, అరే బావ కాబట్టి వచ్చాడురా. అదే మహేష్ బాబు ఎవరో కొత్త వ్యక్తి వెళ్ళారు అనుకుందాం, తేజ సజ్జాకే వెళ్ళారు అనుకుందాం, అప్పుడు ఏమంటారు, అరే ఈ టాలెంట్ ఉంది ఎవడు వచ్చాడురా అంటారు. సో బేసికలీ చెప్తున్నాను అదే. సో ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి, అండ్ మోస్ట్ లైక్లీ ఆడియన్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు నెగటివ్స్ ఇనీషియలీ. ఆఫ్టర్ యూ ప్రూవ్, ఆఫ్టర్ యూ సే యు ఆర్ గుడ్, అప్పుడు అది పాజిటివ్గా మారుతుంది. సో ఐఎమ్ సెయింగ్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు మహేష్ బాబు వేరే దానికి వెళ్తే వచ్చిన అడ్వాంటేజ్, నా దానికి వెళ్తున్నప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో తను హానెస్ట్గా వస్తాడు ఎప్పుడైనా సరే. ఒక నిజంగా వీడు కష్టపడ్డాడు కాబట్టే వచ్చారు. ఇప్పుడు నేను ఎప్పుడు మహేష్ ఏంటంటే, యు గో టు హిమ్ అండ్ సే ఓకే, ఇప్పుడు మహేష్ ఇది చేయాలి నాకు అన్నప్పుడు, ఈ లుక్ ఎట్ యూ అండ్ సీ ఆల్సో. చెప్పకపోవచ్చు, నాకు అది తెలుసు వీడు నిజంగా కష్టపడ్డా, అప్పుడు వాడికి హెల్ప్ చేద్దాం. వీడు నన్ను వాడుకోవడానికి చూస్తున్నాడా, రాడు. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అవును,